ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనములు. ఈరోజు మన సందేశం ప్రేమ. ప్రేమ అనగానే తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమ కాదు, అన్న తమ్ముడిపై చూపించే ప్రేమ కాదు, అమ్మాయి అబ్బాయిపై చూపించే ప్రేమ కాదు. ఈ లోక ప్రేమ కాదండి. భూలోకంలో ఉన్న మానవుడి కోసం పరలోకంలో ఎదురు చూస్తున్న ప్రేమ. అది యేసుని ప్రేమ, మన తండ్రి ప్రేమ. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఇలా మాట్లాడుచున్నాడు. 1 కొరింథీయులు 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ సహనము కలదు, దయ కలదు, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థ పర్వతములు కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించు. ప్రేమ సమస్తమును భరించు, సమస్తమును విశ్వసించు, సమస్తమును ఆశించు, సమస్తమును సహించు. ప్రేమ శాశ్వతం. చూసారా అండి, దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడండి. ప్రేమ సహనము కలదంటండి, సహనము కలదు అంటున్నాడు దేవుడు. మరి మనం సహనంతో ఉన్నామండి? భూలోకంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన సహనముతో ప్రేమిస్తున్నాడండి. కానీ తిరిగి మనం అదే సహనముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి. దేవుణ్ణి కాదండి, కనీసం మన పొరుగువారిని ప్రేమిస్తున్నామండి. దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడండి, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అనేసి అన్నాడండి. కానీ ఈరోజు దేవుడు చెప్పిన మాటని మనం వింటున్నామా అండి? దేవుడు ఎంత బాధపడతాడండి, నా బిడ్డ భూలోకంలో నా మాట వినకుండా ముందుకు నడుస్తున్నాడు అనేసి దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు మనకు సమస్తాన్ని కలగజేసి ఉన్నాడు. ఆయన తిరిగి కోరింది ఏంటండి? నా వలే మీరు ఈ భూలోకంలో జీవించండి అనేసి అన్నాడండి. మనం ఈ రోజున జీవిస్తున్నామా? ఒక్కసారి మనం ఆయన చూపించిన ప్రేమను మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, ప్రేమ సహనము కలదు, దయ కలదు, ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును అని. దేవుడు సమస్తమును సహిస్తున్నాడండి, సమస్తమును విశ్వసించుచున్నాడు. సమస్తమును మనం విశ్వసించుచున్నామా అండి? ఈ రోజున మనం విశ్వసించట్లేండి. దేవుని ప్రేమను మనం కనుగొనట్లేదు. ఈ యొక్క సాయంకాలం మనం దేవుని ప్రేమను పొందాలండి. మనం దేవుని ప్రేమను ఏ రీతిగా పొందాలంటే, ఆయన యొక్క ఆజ్ఞలకు కట్టుబడి ఉంటే చాలు. దేవుని ప్రేమను మనం పొందినట్లేదు. అనుక్షణం నీవు చేసే పనిలో 1కి 2 సార్లు ఆ యొక్క ఆజ్ఞానుసారంగా నేను ముందుకు సాగుతున్నానా, నా జీవిత గమ్యాన్ని నేను ఏ రీతిగా సాగిస్తున్నాను. ఈ రోజున ఉదయాన్నే లేవగానే ఒక్కసారి ఆజ్ఞలను జ్ఞాపకపరచుకొని ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆజ్ఞానుసారం మీరు ముందుకు సాగినట్లయితే దేవుణ్ణి ప్రేమించిన వారు అవుతారండి. వాక్యానికి లోబడి జీవించిన వారైతే మీరు దేవుణ్ణి చూస్తారండి, దేవునితో మాట్లాడే బిడ్డలై ఉంటారండి. భూలోకంలో దేవుడు ఆయన పోలికతోటి మానవుణ్ణి సృష్టించుకున్నాడండి. మానవునిపై ఎంత ప్రేమ ఉంటే దేవుడు ఆయన పోలికలు సృష్టించుకుంటాడు చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మీరు ఉన్న ప్రాంతంలోనే మోకరిల్లి ప్రార్థించండి. ప్రభువా, నేను తెలిసో తెలియకో చేసి ఉన్న నా యొక్క తప్పిదములను, పొరపాటులను, పాపములను మన్నించండి. ఇకపై నేను మీ యొక్క ప్రేమను కనుగొనుటకు నేను తాపత్రయపడి ముందుకు సాగుతాను. నాకు సహాయం చేయండి. ఈ యొక్క సమయమున నేను ప్రార్థించినప్పుడు నా యొక్క ప్రార్థనను మీరు ఆలకించండి. దేవా, భూలోకంలో నాకు నీవు తప్ప ఎవరూ లేరు ప్రభువా. నీవు తప్ప నన్ను ప్రేమించేవారు ఈ యొక్క భూలోక సమస్తములో ఎవరు లేరు తండ్రి.
ఈ యొక్క ఆజ్ఞానుసారం నేను జీవించినట్టు నాకు బుద్ధిని, జ్ఞానాన్ని, మనసును కలుగచేయండి తండ్రి అని మీరు ఈ యొక్క ఉన్న పాటున ఉన్న స్థలములోనే మోకరిల్లి ప్రార్థించండి. తప్పకుండా తండ్రి మీపై ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. మీ యొక్క కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. వెళ్ళలేని ప్రేమను మీకు చూపిస్తాడు. ఈ యొక్క సమయమందు దేవుడు మీ యొక్క కుటుంబాన్ని దర్శించి మిమ్మల్ని దీవించి మీకు ఉన్న అవసరాలను, అక్కలను తీర్చాలనేసి ఆ యొక్క దేవుని పేరిట మన ఆదరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని బతిమలాడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.